నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ ఎన్కౌంటర్ జరిగి 10 రోజులైనా ఆచూకీ లేని ఆర్కే అగ్రనేత పరిస్థితిపై మావోయిస్టు పార్టీలో టెన్షన్ మల్కనగిరి ఎదురుకాల్పులపై హైకోర్టులో విచారణ ఏపీ పోలీసుల వివరణ వచ్చే మంగళవారానికి వాయిదా నల్గొండ జిల్లాలో ఆటో బోల్తా 10 మంది స్కూల్ పిల్లలకు గాయాలు చావులోనూ గెలిచిన చిత్తూరు జిల్లా వాసి అవయవ దానంతో 4 జీవితాల్లో వెలుగు జమ్మూలో పాక్ వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు తిరుపతిలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం Only 4,000 crores from abroad has come. And the manufacturing sector is not growing the way it did during the Congress regime. At the same time, the socio-economic growth that was promised by the BJP is not being seen. The BJP's agenda of Hindu Rashtra is what Mr. Narendra Modi is following. Although their slogan was Sabka Saath Sabka Vikas, but in their definition of sub, obviously the minorities are not included. To hide his failures, his party is raising contentious issues which would polarize the country into Hindus and Muslims. He started with love jihad, ghar wapsi, beef, and now triple talaq and uniform common civil code. In India, we have a constitutional guarantee to every citizen of this country to follow the religion of his choice and follow the religious practices as provided for in that particular religion. Now there is uniformity in the criminal law, there is uniformity in the civil law to the extent of money transactions and other things. The only issues which don't have similarity is how the marriage is to be performed, inheritance, and other such issues. Now, no one can force any religion to follow something until and unless there is a consensus within that particular religious groups. The triple talaq, although 22 of the Islamic countries have withdrawn this provision and given rights to women to be decided in the court, but there is no unanimity, no consensus among the Muslims in India. So the stand of the Congress party is clear.
in both uniform civil code and on the issue of triple talaq is that we stand by the constitutional guarantee given to the minorities under Article 25-26, and until and unless there is a consensus or a unanimity among each religious group, the Congress party doesn't want the government to impose on any religious groups. Now, uniform civil code is about marriage. Muslims, marriages are performed by Qazi, and under the Muslim law it is through a contract. The Christian marriages are performed in churches, and Hindu marriages are performed as per the Hindu rites. So, భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్ యథేచ్ఛగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పాక్ ఆర్మీ సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. నిన్న ఒక్కరోజే 8 మంది భారత పౌరులు చనిపోయారు. తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి పారికర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ హాజరయ్యారు. సరిహద్దు ప్రజలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతోందన్న వార్తల నడుమ భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్ యథేచ్ఛగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పాక్ ఆర్మీ సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. నిన్న ఒక్కరోజే 8 మంది భారత పౌరులు చనిపోయారు. తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి పారికర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ హాజరయ్యారు. సరిహద్దు ప్రజలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతోందన్న పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రధానమంత్రి నేతృత్వంలో అత్యంత ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ రోజు. అయితే సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి గుడారాలపై భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడుల నేపథ్యంలో ఆ తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో వరుసగా సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఇటీవల కాలంలో మాత్రం హోంమంత్రి నేతృత్వంలోనూ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలోనూ, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక వార్ రూమ్ లాంటి ఒక మందిరంలో, సమావేశ మందిరంలో కూడా ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది. కానీ ప్రధానమంత్రి నేతృత్వంలో మాత్రం కొద్ది రోజుల తర్వాత, గ్యాప్ తర్వాత ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత చేకూర్చింది. ప్రధానంగా భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాను వ్యూహాత్మకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, కాల్పులు జరుపుతూ
ప్రాణ నష్టానికి పాల్పడుతున్నటువంటి పాక్ సైన్య చర్యలను సమీక్షించడంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, రక్షణ పరంగా తీసుకున్నటువంటి చర్యలు, వీటన్నిటిని కూడా ఈ సమావేశంలో సమీక్షించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి, హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఇతర ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిస్థితిని సమీక్షించారు. ప్రధానంగా పాకిస్తాన్ చేసే ఈ వ్యూహాత్మకమైనటువంటి దాడులకు ప్రతిఘటించింది. ప్రధానంగా భారత వైపు నుంచి భద్రతా దళాలకు చెందినటువంటి ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం లేకుండా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ధీటుగా పాకిస్తాన్ యొక్క కాల్పులకు ప్రతికాల్పులు జరపాలని, అదేవిధంగా ఈ విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడే అవకాశం లేకుండా ఉండాలన్నది ప్రధానమైనటువంటి విధానపర నిర్ణయం. ఈ నిర్ణయంలో నేపథ్యంలో పాకిస్తాన్ చేసే దాడులను మరింత ధీటుగా, మరింత ధాటిగా వీటిని ఎదుర్కోవాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అధునాతనటువంటి యుద్ధ పరికరాలను సమకూర్చుకునే విషయంలో కూడా విధానపరమైన తీసుకొని దాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటి కూడా సమకూర్చేందుకు ప్రయత్నాలు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 13 లక్షల కాల్బలం ఉన్నటువంటి భారత సైన్యానికి కావాల్సినటువంటి కవచాలు, రక్షణ కవచాలు, అదేవిధంగా అధునాతనటువంటి రైఫిల్స్ను, శిరస్త్రాణాలను, హెల్మెట్స్ను వీటన్నిటిని కూడా సమకూర్చుకునేందుకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకునే ప్రయత్నం చేయాలని, వెనువెంటనే ఈ నిధులను కూడా విడుదల చేయాలన్న నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన అతి సాధ్యమైనంత త్వరితగతిన వీటన్నిటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రధానమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం, పరిస్థితి తీవ్రత చాలా ఉంది. పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలకు ఒకవైపు అంతర్జాతీయ సరిహద్దు వద్ద కొద్దిసేపు మౌనంగా ఉండటం, ఆ తర్వాత నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరపటం, అదేవిధంగా భద్రతా దళాలకు చెందినటువంటి పోస్టులపై గురిపై దాడులను మరింత ధీటుగా, మరింత ధాటిగా ఎదుర్కోవాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్ణయం చేసుకుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధునాతన పరికరాలను ఏర్పాటు చేసుకోవటం, పాకిస్తాన్ కాల్పులకు మరింత ధాటిగా వీటిని ప్రతిఘటిస్తూ ప్రతికాల్పులు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాక్ టు న్యూస్. సరిహద్దులో పాకిస్తాన్ కాల్పులకు ధీటుగా సమాధానమిస్తోంది భారత్. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ రేంజర్ల భరతం పట్టారు బీఎస్ఎఫ్ జవాన్లు. పాక్ కాల్పులను తిప్పికొట్టడంలో విజయాన్ని సాధించారు. భారత్ జరిపిన ప్రతి దాడిలో 14 పాకిస్తాన్ పోస్టులు ధ్వంసమయ్యాయి. 2 పాక్ సైనికులు సైతం హతమైనట్లు తెలుస్తోంది. అలాగే 3 చోట్ల పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాటును తిప్పికొట్టారు భారత్ జవాన్లు. శ్రీనగర్ లో కర్ఫ్యూ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. బుర్హాన్ వనీ మరణం తర్వాత చెలరేగిన అల్లర్లతో కర్ఫ్యూ విధించారు. దాదాపుగా 4 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో కర్ఫ్యూ సడలించలేదు. వరుసగా 117వ రోజు కూడా శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. సుదీర్ఘ కర్ఫ్యూతో సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. మల్కంగిరిలో జరిగిన ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జంతర్ మంతర్ వద్ద 26 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దండకారణ్యంలో కూంబింగ్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో కొంతమంది మావోయిస్టులు ఉన్నారని, వారి పేర్లను బహిర్గతం చేయాలని అన్నారు ప్రజా సంఘాల నేతలు. साथियों को लाल सलाम, हमारे साथियों को लाल सलाम, वो इंकलाब, वो इंकलाब, वो इंकलाब, वो इंकलाब, जिंदाबाद, वो इंकलाब, वो इंकलाब, वो इंकलाब, जिंदाबाद, 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 जनता के संघर्ष को लाल सलाम, जनता के संघर्ष को आगे बढ़ाओ, आगे बढ़ाओ, आगे बढ़ाओ. ప్రజాస్వామిక ఆర్గనైజేషన్స్, పౌరత్వ సంఘాలు, విద్యార్థి సంఘాలు, పొలిటికల్ పార్టీలు కలిసి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మల్కనగిరి జనసంహారం ఏదైతే జరిగిందో, మాసకర్ ఏదైతే జరిగిందో, దాని మీద హై లెవెల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, హైకోర్టు జడ్జితో కానీ చేయాలని, జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ఈ 2 ఎన్నికలకు బాధ్యత తీసుకోవాలి. ఈ 2 ఎన్నికలకు బాధ్యతైన పోలీస్ అధికారులను కేసు, హత్యా కేసు నేరం మోపి
వెంటనే పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలి. ఢిల్లీలో రామకృష్ణ గ్రేవల్ అనే ఎక్స్ సర్వీస్ మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1 ర్యాంక్ 1 పెన్షన్ విధానం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తన చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశాడు. రామకృష్ణ మృతితో హర్యానాలోని అతని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. पिताजी देश के लिए कुर्बान हो गए, देश के लिए कर रहे थे 1 रैंक 1 पेंशन की डिमांड कर रहे थे सर, उसमें ये कुर्बानी दे बैठे जैसे शहीद हो गए जी देश के लिए। आपको कब पता चला क्या किया था उन्होंने, कब पता चला आपको इस बारे में? हमें फोन आया जी, फोन सुनते ही हम घर से दौड़ पड़े, पूरा परिवार दौड़ पड़ा जी। हमारे पिताजी देश के लिए शहीद हो गए, हम देश के लिए ऐसा ना हो कि और कोई सरकार को सोचना चाहिए, मोदी सरकार को सोचना चाहिए कि भविष्य में ऐसा दोबारा ऐसे कोई घटना ना हो। ఈ ప్రమాదంలో వాహనాలు ఇతర వస్తువులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. बैटरी लगी हुई चार्जिंग हो रही थी, हल्की हल्की स्मेल तो आ रही थी, हमें लगा शायद चार्जिंग वार्जिंग की आती होती है। हम ऊपर चले गए, ऐसे अभी सो गए जाके, इतने में ऊपर से गए तो सोए, इन्होंने बेल मारी है 2:30 बजे, बेल मारी जोर जोर से। हम डर गए कि हमें खांसी भी हो रही थी, खांसी करते करते बाहर आए, कहते धुआं 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 धुआं। इतने में हम यहाँ कोने में आ गए, इन लोगों ने बेचारों ने जितने सारे हैं इन्होंने हमें सीढ़ी लगाई, कूदा है, हम वहाँ से कूद के हम नीचे उतर के आए। ये जो स्टिल्ट फ्लोर है और इसके ऊपर में 4 फ्लोर और बनाए हुए हैं रेजिडेंशियल, इसमें आग थी। जो स्टिल्ट फ्लोर है इसको पार्किंग में यूज करते हैं, तो यहाँ 8-10 के करीब ई रिक्शा पार्क थे, मोटरसाइकिलें थी 7-8 के करीब में और स्कूटर थे। हमें लग रहा है कि इन्हीं से जो आग लगी होगी किसी कारण से, इट इज ए मैटर ऑफ इन्वेस्टिगेशन। ये ऊपर गई है फ्लोरों में और वहाँ पर जो थे उनमें कुछ को दम घुटा है, कुछ को बर्न इंजरी भागने के चक्कर में हुए हैं, तो उसमें 7-8 कैजुअल्टी 7-8 आदमी निकाले गए हैं, बच्चा और एक मिला करके हमारे द्वारा। कुछ बता रहे हैं कि पहले भी कहीं जंप किए हैं, तो जरा हॉस्पिटल से हम करेक्ट आंकड़ा ले लेते हैं, उसके बाद हम आपको बता पाएंगे कि टोटल कितने हुए हैं। इसमें कुछ బాకీ న్యూస్. 5 రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు పలు ప్రాంతాల్లో పోస్టర్లను అతికించారు. గత నెల 24న మల్కంగిరిలో పోలీసులు ఏకపక్షంగా కాల్పులకు తెగబడ్డారని ఆరోపించిన మావోయిస్టులు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాల్పుల్లో గాయపడ్డ వాళ్లను చిత్రహింసలు పెట్టి చంపారని అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు మావోయిస్టులు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముస్లింలు మాత్రమే ఎందుకు జైలు నుంచి తప్పించుకుంటున్నారని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోందని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు సిద్ధార్థనాథ్. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ జవాన్లకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని దిగ్విజయ్ ని ప్రశ్నించారు. The Congress and the Congress party as a safe haven, that is the reason they are breaking jail and joining the Congress party. I'll give you the reason. वो जेल इसलिए तोड़ के भागते हैं क्योंकि उनको कांग्रेस पार्टी ज्वाइन करना है और कांग्रेस पार्टी उनके लिए एक सुरक्षित स्थान है, a safe haven. The reasons are very simple. Batla House encounter. The Congress party and Digvijay Singh did question only the Delhi police. Digvijay Singh and senior leaders of the Congress party went to the house of the terrorists to sympathize in UP, a place called Ajamgarh. తెలంగాణలో వేరుశనగ విత్తనాల కొరత లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లోని వ్యవసాయ శిక్షణ క్షేత్రం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన గతేడాది కంటే ఈ ఏడాది శనగ పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. యాసంగిలో ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్న పోచారం రైతులు పంట బీమా ప్రీమియాన్ని చెల్లించాలని సూచించారు. పండించిన ధాన్యానికి మార్కెటింగ్ శాఖ ద్వారా గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 4 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడి 3వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని వివరించింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ వ్యక్తి అవయవాలు 4గురికి పునర్జన్మను ప్రసాదించాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, 2 కిడ్నీలు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆయన కుటుంబీకులు. చిత్తూరు జిల్లా పాకాల మండలం కావలివారిపల్లెకు చెందిన మురళి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దీపావళి రోజు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మురళిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో తిరుపతి స్విమ్స్ కి తీసుకొచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మురళిని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించారు. దీంతో మురళి చనిపోయినా అతడి హృదయ స్పందనలు మాత్రం ఎప్పటికీ బతికే ఉండాలని భావించిన కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. దీంతో హుటాహుటిన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వైజాగ్ కు లివర్, చెన్నై మలర్ హాస్పిటల్ కి గుండెను, నెల్లూరు నారాయణ ఆసుపత్రికి కిడ్నీని తరలించారు. దీంతో 4గురికి ప్రాణదానం చేసిన మురళి చిరంజీవి అయ్యాడు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఓ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకట్రావు అక్రమాస్తులు తవ్వే కొద్దీ భారీగా బయటపడుతున్నాయి. అధికారికంగా 1.5 కోట్ల ఆస్తులని చెబుతున్నప్పటికీ మార్కెట్ లెక్కల ప్రకారం ఇప్పటికే 10 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నిన్న ప్రారంభమైన తనిఖీలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. సీతంపేట ఐటీడీఏ గెస్ట్ హౌస్, విశాఖలోని సొంత ఇల్లు, ఆయన స్వస్థలమైన ఆముదాల వలస, బంధువుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. 4 జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు మొత్తం 8 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి జరుపుతున్న తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకున్నారు. నిన్న ఒక లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు ఈ రోజు మరో 2 లాకర్లు తెరవనున్నారు. శ్రీకాకుళం, విశాఖ, సీతంపేట, ఆముదాల వలస, రాజాంతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో ఈ రోజు సోదాలు జరుగుతున్నాయి. 2వ లాకర్ తెరిచిన తరువాత అతడి ఆస్తుల చిట్టా ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలవుతున్నా మంచు తెరలు తొలగలేదు. ఇండియా గేట్ పరిసరాలు పూర్తిగా చీకటిని కమ్ముకున్నాయి. మరోవైపు కాలుష్యం కూడా మంచుకు తోడవ్వడంతో దుమ్ము, ధూళి, తేమతో నగరం మొత్తం వ్యాపించింది. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. బ్రాహ్మణ బారియా జిల్లాలో ఒకే రోజు 15 ఆలయాలను ధ్వంసం చేసిన దుండగులు అనంతరం అక్కడి సమీపంలోని 100 హిందువుల ఇళ్లపై దాడులు చేశారు. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ లూటీ చేశారు. ఇళ్లలో ఉండే వారిపై కూడా దాడులు చేసి ఇష్టారాజ్యంగా కొట్టారు. ఫేస్బుక్ లో ఇస్లాం మీద గౌరవం చూపనందుకు నిరసనగా స్థానిక మదర్సా విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ విధ్వంసానికి దారితీసింది. దీంతో అక్కడున్న మైనారిటీ హిందువులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను పోలీసులు ప్రశ్నించారు. నయీం కేసులో కృష్ణయ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నార్సింగ్ పోలీసుల ముందు హాజరయ్యారు ఆర్ కృష్ణయ్య. నయీంతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు.
ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.